ఇంగ్లీష్లో రాసినప్పుడు ఎందుకు చాలామంది సరిగ్గా రాయలేరంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్లో జోన్స్ సరిగా ఉండవు. జోన్స్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఈ ఆంగ్ల భాషలో గమ్మత్తైన విషయం ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ అన్నీ ఒక హైట్లో ఉంటాయి. ఏ రాయండి, బి రాయండి, సి రాయండి, అన్నీ ఒక హైట్లో ఉంటాయి. కానీ స్మాల్ లెటర్స్ రాస్తే చూసారా, స్మాల్ ఏ నిజంగానే చిన్నగా ఉంటుంది. స్మాల్ ఏ బాగుంది, ఓకే. కానీ పక్కనే స్మాల్ బి రాస్తే ఎంత పొడుగ్గా ఉంటుందో చూసారా. అన్నిటినీ స్మాల్ లెటర్స్ అని ఎలా అంటామండి మనం? స్మాల్ ఏ, టాల్ బి అనాలనిపిస్తుంది నాకు. ఈ అక్షరాల్లో హైట్స్, డెప్త్స్, ఒకటి ఎత్తుగా ఒకటి కిందకి ఇలా రావడం వల్ల చాలామంది సరిగా రాయలేకపోతున్నారు. వీటిని 3 జోన్స్గా చేద్దాం. మధ్యలో ఉంటే మిడిల్ జోన్, పైకి వెళ్ళిపోతే అప్పర్ జోన్, కిందకి వెళ్ళిపోతే లోవర్ జోన్. ఉదాహరణకి ఒక పిల్లాడిని గేట్ అని రాయమన్నాను. అందులో టీ అప్పర్ జోన్ వాడికి ఎంత ఇష్టమో జిఏ బాగానే రాశాడు, టీ మాత్రం చాలా పొడుగ్గా రాసేసి మళ్ళీ ఈ చిన్నదిగా రాసేస్తే వాడొక పారాగ్రాఫ్ మొత్తం రాశాక చూస్తే ఆ కాగితం నిండా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉన్నట్టుగా అన్ని అప్పర్ జోన్ లెటర్స్ పైకి వెళ్ళిపోతున్నాయి. అదే ఇంకో విద్యార్థి జీని చాలా కిందకి రాసేసి బలూన్ లాగా లోవర్ పోర్షన్ చేసేసి గేట్ అని రాసేస్తే అలా రాసేసిన పేపర్ చూశాక అన్ని క్రింది పోర్షన్లు జీలు, వాయిలు, జేలు, బలూన్ లాగా కనబడిపోతున్నాయి. ఇంకొంతమంది ఉంటారండోయ్, ఒక స్మాల్ జీ కిందకి రాదు, ఒక స్మాల్ టీ పైకి వెళ్ళదు, అన్నీ ఒక హైట్లో రాసేస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం. ఇలా కాకుండా మిడిల్ జోన్ లెటర్స్ని, అప్పర్ జోన్ లెటర్స్ని 1:2 అనే రేషియోలో ఎవరు రాస్తారో వాళ్ళందరికీ అద్భుతమైన చేతి రాత వస్తుంది.